నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం మీ క్లాస్లో యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ టాపిక్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్లో 4 మార్క్స్ డయాగ్రామ్ అడిగేదానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్ నెంబర్ 12Bలో. ఓకేనా? సో ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఇంతకుముందు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్లో మనం ఏం నేర్చుకున్నాము అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ క్లాస్ కన్నా మీకు నచ్చితే ఈ క్లాస్కి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిఫోర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ముందు మనం ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. ఏం సార్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే, యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్, అవునా? ఇది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా మారుస్తుంది. బేసెస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ అండ్ స్లిప్పరీ టు టచ్, ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ అని మనం ఆ ప్రాపర్టీస్ ఇండికేటర్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ని డిస్కస్ చేద్దాము. ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్. ఈ కాన్సెప్ట్ మీద మనకి 4 మార్క్స్ క్వశ్చన్ డయాగ్రామ్ అడుగుతారు. ఈ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైమెన్షన్ లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అది. సో ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి యాక్టివిటీ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ లో 8 మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో అది ఎలా చేయాలో మొత్తం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మీరు గమనించండి, వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, వెరీ ఇంపార్టెంట్, మెటల్, ఇట్ గివ్స్ మెటాలిక్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది 1 మార్క్ అడిగేదానికి, బిట్స్ లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో యాసిడ్స్ మెటల్స్ తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క సాల్ట్ ని ఫామ్ చేస్తాయి, ఎట్ ద సేమ్ టైం హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్, హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్ గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ తీసుకొని దీన్ని మనం టెస్ట్ ట్యూబ్ స్టాండ్ కి మనం ఫిట్ చేసాము అనుకోండి. హియర్ టేక్ సమ్ గ్రాన్యూల్స్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్. ఇది మెటల్. ఏ మెటల్ ని తీసుకున్నామంటే మోడరేట్ రియాక్టివ్ మెటల్ అయినటువంటి జింక్. టు దిస్ యాడ్ ఫ్యూ ml ఆఫ్ డైల్యూట్ HCl and hold the one-hole rubber cork through this pass delivery tube. When this delivery tube is open in a soap water, so it is apparatus equipment. ఈ యాక్టివిటీ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్. హియర్ వాట్ హ్యాపెన్ వెన్ మెటల్ జింక్ ఈజ్ రియాక్ట్ విత్ HCl, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందో మనకు తెలుసు, విగరస్లీ, ఇది చాలా వైలెంట్ గా జరుగుతుంది. నేను మీకు యాక్టివిటీ చేసి కూడా చెప్తున్నాను. సో అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఆల్సో రిలీజెస్. Here, which gas is released means hydrogen gas. This liberated gas is passed through this delivery tube and enter into that soap water. So if any gases are passed through the soap water, they releases some gases. Means gases, bubbles releases. If you keep burning matchstick or candle near the gases released or bubble releases, it will put off the fire with pop sound. Fire with pop sound. Through this observation we can notice their liberated gas is hydrogen. అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ని హైడ్రోజన్ మనం కన్ఫర్మ్ చేస్తాం. సో ఇక్కడ గమనించండి, మెటల్ రియాక్ట్ విత్ HCl. కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందో గమనించండి. Zn ప్లస్ HCl gives rise to ZnCl2 plus hydrogen gas. So if you take here 2 moles ZnCl2 and hydrogen gas, ఇదేమిది దాని యొక్క సాల్ట్, మెటాలిక్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నీట్ లేబుల్ డయాగ్రామ్ గా డ్రా చేసామంటే 4 మార్క్స్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనకు వస్తుంది. సో ఈ విధంగా మెటల్స్ యాసిడ్స్ తో రియాక్ట్ అయ్యి మెటాలిక్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ HCl we can take any acids. For example, if you take zinc react with H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ తో గన రియాక్ట్ చేసాము అంటే
సో అక్కడ ఏం ఫామ్ అవుతుంది, జింక్ సల్ఫేట్, ZnSO4 plus hydrogen gas is released. So in place of H2SO4, if you take HNO3 nitric acid, take 2 moles, then it will convert it into zinc nitrate, NO3 minus NO3 taken twice plus hydrogen gas is released. So like this way, metals when they are reactive with acids they liberate hydrogen gas. Very important definite question. సో ఈ విధంగా మెటల్స్ అనేవి ఇంకేదైనా సరే మోడరేట్ రియాక్టివ్ మెటల్స్, ఎనీ మెటల్స్ యూ టేక్, ఎవరికంటే తీసుకోవచ్చు, మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్ కంటే మోర్ రియాక్టివ్ అయినటువంటి ఏ మెటల్ అయినా మనం తీసుకొని రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, గమనించండి. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్, వీటితో కాదు. సో ఇది ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. సో మెటల్స్ రియాక్టివ్ విత్ యాసిడ్స్ దే రిలీజ్ metallic salt and hydrogen gas. So it is one of the property of metal. So in place of acids ఏ కాదు, bases కూడా ఏం చేస్తాయి అంటే, when base react with metal they give metallic salt and liberation of hydrogen gas. ఇంకేం చేస్తాయి, హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. ఎవరు, బేస్. very important here. So base like you take NaOH, sodium hydroxide, when they react with metal zinc, take here 2 moles, 2 NaOH gives very important product, Na2ZnO2 plus hydrogen gas. So here formed Na2ZnO2, what we call Na2ZnO2, sodium zincate. In examinations they will ask, what is the formula of sodium zincate? Na2ZnO2. So ఎలా ఫామ్ అయింది Na2ZnO2? when metal is reactive with the base sodium hydroxide. So this product is formed. So this is the one of the reaction chemical property when acids or bases react with metals, liberate hydrogen gas. Very important. Now second property we are going to discuss, these metals or these acids when they react with metal carbonates and metal hydrogen carbonates. Once check. So now second chemical property, acids reacts with metal carbonates. 2 parts I will take, metal carbonates and metal hydrogen carbonate. యాసిడ్స్ ఎవరితో రియాక్ట్ అవ్వాలి, మెటల్ కార్బోనేట్స్ తో, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఈ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఇంకొక నేమ్ తో ఏమని అంటామంటే మెటల్ బైకార్బోనేట్స్ అని కూడా అంటాం, బైకార్బోనేట్స్. సో హియర్ when acids are react with metal carbonates, what is the product? Very important question. So here when acid react with metal carbonate they give ఇక్కడ రాస్తాను, metallic salt plus water and liberation of carbon dioxide gas. Very important topic. మీకు 1 మార్క్ బిట్ అయినా 2 మార్క్ బిట్ అయినా సరే అడుగుతారు ఎగ్జామినేషన్ లో. when acid react with metal carbonates they give metallic salt. ఇంతకు ముందు రియాక్షన్ లో కూడా మెటాలిక్ సాల్ట్ ఫామ్ అయింది, బట్ అక్కడ హైడ్రోజన్ గ్యాస్. ఎప్పుడైతే యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్ తో రియాక్ట్ అయితే లిబరేటెడ్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటి, కార్బన్ డయాక్సైడ్ అలాంగ్ విత్ వాటర్. ఓకేనా, కెన్ యూ టేక్ ఎగ్జాంపుల్స్? This diagram also, this activity based diagram also very important. Take a test tube and fit with the stand, and here take few ml of HCl, dilute hydrochloric acid. To this add metal carbonate. Example నేను ఏం తీసుకున్నానంటే sodium carbonate, Na2CO3, and fit that 1 hole rubber cork and pass delivery tube to a solution of calcium hydroxide. లైమ్ వాటర్ లోకి ఆ డెలివరీ ట్యూబ్ ఓపెన్ చేసే విధంగా మనం అప్రైటైజ్ ని ఫిట్ చేసాం. సో ఏ రియాక్షన్ జరుగుతుందో ఒకసారి గమనించండి.
యాసిడ్ HCl ఎవరితో రియాక్ట్ అవ్వాలి? మెటల్ కార్బోనేట్ Na2CO3 తో రియాక్ట్ అయింది అనుకో. 2 moles you take. It gives metallic salt. ఏ సాల్ట్ ఫామ్ అవుతుంది? NaCl. 2 moles of NaCl plus H2O వాటర్ ప్లస్ ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రియాక్షన్ లో రిలీజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. సో HCl react with metal carbonate. In place of HCl you can take sulfuric acid also, no issue. సో ఇది యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్ తో రియాక్ట్ అయితే లిబరేట్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈ డెలివరీ ట్యూబ్ నుంచి ఎక్కడికి పాస్ చేసామంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఎందుకు సార్ పాస్ చేయాలి కాల్షియం హైడ్రాక్సైడ్ కి అంటే ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడా కాదా అనేది మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఇది ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లైమ్ వాటర్ ని మిల్కీ వైట్ సబ్స్టెన్స్ గా మార్చేస్తుంది. మిల్కీ వైట్ సబ్స్టెన్స్ ఏంటి సార్? ఆ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ కాల్షియం కార్బోనేట్. ఏంటి ఆ మిల్కీ వైట్ సబ్స్టెన్స్? కాల్షియం కార్బోనేట్. రియాక్షన్ చూడండి ఒకసారి. when the carbon dioxide gas is passed through the lime water, CaOH taken twice. When they react with carbon dioxide, it gives CaCO3 plus H2O. What it forms? Calcium carbonate. It is a white color precipitate. Precipitate in the sense insoluble in that water. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇక్కడ పాస్ అయిందో ఇక్కడ వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఏంటి? కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ ఈ సొల్యూషన్ లో ఇన్సాల్యుబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో దీస్ అబ్జర్వేషన్స్ వీ కెన్ నోటీస్. అదే when acids are react with metal hydrogen carbonate or metal bicarbonate తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది చూడండి. సేమ్ యాసిడ్ ఐ విల్ టేక్ HCl. when react with metal hydrogen carbonate గా నేను సోడియం బైకార్బోనేట్ తీసుకుంటున్నాను. NaHCO3 సోడియం బైకార్బోనేట్. రియాక్షన్ ఏంటి? మెటాలిక్ సాల్ట్ NaCl plus H2O plus CO2. yes no, same product. Very important. Whatever it is, acid react with metal carbonate or metal hydrogen carbonate, product liberated are same. Products are same. అంటే మెటాలిక్ సాల్ట్ అలానే వాటర్ లిబరేట్ అయ్యేటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయినటువంటి ప్రూఫ్ ఏంటి అంటే when you pass that carbon dioxide gas into the lime water in the sense calcium hydroxide, వెంటనే అది ఎలా మారిపోతుంది? మిల్కీ వైట్ సబ్స్టెన్స్ గా మారిపోతుంది. ఆ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్. సో this calcium carbonate is insoluble precipitate in that particular solution. ఇక్కడ ఇంకొక కేసు గమనించండి. if you pass carbon dioxide continuously then this calcium carbonate CaCO3 along with water, and if you pass continuously carbon dioxide gas, it will converted into CaHCO3 calcium bicarbonate గా ఫామ్ అయిపోతుంది. calcium bicarbonate. This calcium bicarbonate is soluble substance, soluble in particular solution. Very important activities. Listen carefully. Metal hydrogen carbonates react with acid, they give metallic salt, water and carbon dioxide gas. That carbon dioxide gas is passed through the lime water. We can notice white color substance is formed, that is calcium carbonate. It is insoluble substance in the particular solution. If you pass that liberated carbon dioxide gas continuously to that calcium carbonate, again it will be converted into calcium bicarbonate. We can notice that is soluble substance. Examination lo adutaru, what happened? Carbon dioxide gas is passed continuously to that lime water. Finally it forms calcium bicarbonate, that is soluble substance. Clear children?